సరే లోన్స్ అయితే ప్రెసెంట్ అయితే చాలా నడుస్తున్నాయి. అవును. ఏబివిజి బ్యాంక్ ఏమో గ్రామ్ ఎన్డీడీబీ బ్యాంక్ ఒకటి. అవును, వాళ్ళ దగ్గర ఇంకా ఎస్బీఐలో కూడా ముద్రా లోన్లు అవును. గవర్నమెంట్ బ్యాంక్స్ లో పోయి అడగాలి. కొటేషన్ అంతా మీరు ఇస్తారా? కొటేషన్ ఇస్తున్నాం కాదు, ఓకే. డెఫినెట్ గా కొటేషన్ కావాలి కాదు, బ్యాంక్స్ కొటేషన్ అవును. అడుగుతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనము శంషాబాద్లో ఉన్నాము, మజార్ భాయ్ దగ్గర. ఇందులో ఒక చిన్న ఇన్ఫర్मेशन, अगर जिसको भी हिंदी में होना है वीडियो तो ऐमन चैनल అని మన ఛానల్ ఉంటుంది. ऐमन चैनल में भी मज़ार भाई का वीडियो हिंदी में भी देख सकते हैं आप. मैं लिंक डिस्क्रिप्शन में रखता हूँ ఛానల్ का. ఎవరైనా హిందీలో కూడా చూడాలని కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు. హిందీలో కూడా ఏదన్నా ఆవుల గురించి గేదెల గురించి ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే హిందీలో కూడా మాట్లాడొచ్చు, చూడొచ్చు వీడియోని. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ గేదెలు తెచ్చి అమ్మే దాంట్లో ముర్రా, జాఫరాబాదీ, బన్నీలో మజార్ భాయ్ చాలా ఎక్కువ హైదరాబాద్లో సప్లై చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో వీళ్ళ ఫామ్ ఉంది, కానీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ చాలా వరకు అయితే వీళ్ళ సేల్ అనేది ఉంది. ఫ్రెండ్స్, మాట్లాడదాము ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి గేదెలు, కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందాం. రైతులు చాలా మంది అక్కడ నుంచి తెచ్చిన తర్వాత మిల్క్ ఈల్డ్ తక్కువ వస్తుందని కూడా చెప్తుంటారు, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాము. అస్సలాము అలైకుం. మజార్ భాయ్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం ఎన్ని లోడ్లు వచ్చినాయి ఈ రోజు మార్నింగ్ మీ ఫామ్ లో? ఈ రోజు అయితే మూరా జాతి ఒక బండి దిగింది అండి. ఓకే. నైట్ లో కూడా ఈ రోజు 2 బండిలు దిగుతున్నాయి. మొత్తం 2 దిగుతున్నాయి. ఒక బనీ బ్రీడ్ లోడ్, ఇంకా ఒక ముర్రా దిగుతుంది. ఓకే, ఇప్పుడు ముర్రా వచ్చింది ఈ రోజు ముర్రా వచ్చింది. ముర్రా హర్యానా నుంచి తెచ్చి అమ్ముతుంటారు. ఇంకా బన్నీ కూడా మంచి మంచి బ్రీడ్లు ఎవరికైనా కావాలి, లేదు చిన్నకారి రైతులకు కూడా గేదెలు ఉంటాయి, కానీ చిన్నకారి రైతులకు చాలా తక్కువ ఉంటాయి గేదెలు, కానీ బ్రీడ్ పరంగానే ఎక్కువ వీళ్ళైతే సప్లై చేస్తుంటారు. ఆ విధంగా సేల్కి అయితే ఉన్నాయి. నేను ఇంకా మెయిన్గా వచ్చేసి ఎక్కువ మంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రైస్ విషయం ఒకటి చెప్పేది ఉంది. ఇంకొకటి, ఎప్పుడైతే హర్యానా నుంచి వస్తాయి మనకు గేదెలు, మిల్క్ ఈల్డ్ అనేది ఆ ఒక్క లాక్టేషన్ తక్కువ ఇస్తున్నాయి, నెక్స్ట్ లాక్టేషన్ పెరుగుతున్నాయి. అది ఎందుకు అని చెప్తారు మజార్ భాయ్? యాక్చువల్లీ ఫీడింగ్ తేడా అయిపోతాయి కాదు జావిద్ భాయ్. ఓకే. యాక్చువల్లీ వాళ్ళు ఫీడింగ్ ఏ వాడుతున్నారు, మనం కూడా అదే వాడితే ఏం డిఫరెన్స్ రాదు, కానీ ఫీడ్ లో తేడా అయితే డెఫినెట్ గా. వాళ్ళు హర్యానాలో టేక్ కేర్ మంచిగా ఉన్నారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఈయన తర్వాత అదే 2-3-4 లీటర్స్ ఏం డిఫరెన్స్ అయింది, డిఫరెన్స్ కవర్ అయిపోతాయి నెక్స్ట్ ఈతలో. ఒక 18 లీటర్స్ అక్కడ చూసి తీసుకొచ్చినాం, ఇక్కడ 14 ఇస్తుంది అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఈతలో మన దగ్గర అలవాటు అయిపోతాయి కాదు, మళ్ళీ ఆ పాలు నెక్స్ట్ ఈతలో వస్తున్నాయి. ఇప్పుడు లోన్ లో కూడా ఇస్తున్నారు గేదెలు, మీరు లోన్ వాళ్ళకి కూడా చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు. సరే లోన్స్ అయితే ప్రెసెంట్ అయితే చాలా నడుస్తున్నాయి. అవును. ఏబివిజి బ్యాంక్ ఏమో గ్రామ్ ఎన్డీడీబీ ఒకటి, వాళ్ళ దగ్గర ఇంకా ఎస్బీఐలో కూడా ముద్రా లోన్లు గవర్నమెంట్ బ్యాంక్స్ లో పోయి అడగాలి. కొటేషన్ అంతా మీరు ఇస్తారా? కొటేషన్ ఇస్తున్నాం కాదు, ఓకే, డెఫినెట్ గా కొటేషన్ కావాలి కాదు, బ్యాంక్స్ కొటేషన్ అడుగుతారు. మళ్ళీ ఫామ్ కు వచ్చి ఇక్కడ బర్రెలు తీసుకున్న దానికి చూసుకుంటారు, మళ్ళీ ఇన్సూరెన్స్ ట్యాగ్ ఇక్కడ కొడతారు వచ్చి. అవును. ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఫెసిలిటీ ఏముందండి ఫ్రెండ్, మీరు వేరే హర్యానా అక్కడ పోయి మీరు స్ట్రగుల్ అయ్యే అవసరం లేదు. చాలా మంది లోన్స్ వాళ్ళు వీళ్ళకి ఆల్రెడీ జిఎస్టీ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, ఫామ్ రిజిస్ట్రేషన్ సెంట్రల్ లెవెల్లో. ఇంకొకటి ఏది ఉన్నా మీకు లోన్ తొందరగా శాంక్షన్ అవుతుంది. మజార్ భాయ్ వాళ్ళ దగ్గర వచ్చి కొటేషన్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మెయిన్ ఏంటంటే గేదెల పరంగా వీళ్ళు ఏంటంటే మీకు ఒక నమ్మకం, హర్యానా నుంచి కాకుండా ఇక్కడ తీసుకుంటే ఏం నమ్మకం ఉంటుందంటే, మనము వెళ్ళి అక్కడ మోసపోవడం కన్నా వీళ్ళ దగ్గర వచ్చి 2 times 3 times 4 times 2 రోజులు ఉండడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి, అవి ఉండి చూసుకొని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఆ విధంగా మిల్క్ ఈల్డ్ చాలా మంది రైతులు అయితే వస్తున్నారు, మార్నింగ్ నుంచి కూడా వస్తున్నారు లోడ్లు, ఇంతమంది రైతులు వస్తున్నారు కదా. ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ రైతుల సైడ్ నుంచి మీకు? జావిద్ భాయ్, నేనైతే ఇక్కడ సెట్ అయిన తర్వాత పంపిస్తున్నాను. సెకండ్లీ 4-5 యానిమల్స్ 6 యానిమల్ 10 యానిమల్స్ తీసుకుంటే మంచి కూడా పంపిస్తున్నా, సెట్ చేసి రాను. మీ మనిషి ఉంటాడు, వాళ్ళకి ఏమైనా పే చేయాలి అప్పుడు? ఈ నామ్ లాగా ఏమైనా ఇవ్వచ్చు. ఓకే. రిమైనింగ్ అయితే నేను ఏమైతే సాలరీస్ ఇస్తున్నాం అది దానికి ఏం లేదు, కానీ వస్తారు కాదు చిన్న మనుషులు, కొంచెం ఆశ ఉంటాయి. అవును. 1000-2500 అట్లా నిలబడతారు, అది ఇవ్వచ్చు, కానీ ఏం వేరేది ఏమి ఇవ్వడానికి అవసరం లేదు, కానీ మంచి వచ్చినాక సరిగా తినిపియాలి అంతే. ఓకే. ఎవరు 5 గేదెల కన్నా ఎక్కువ ఇస్తే ఒక మంచి, అవునవును డెఫినెట్ గా ఒక 5 to 10 days ఉంటారా అతను?
3-4 days లో సెట్ అయిపోతాయి. Set అయితే చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం మధ్యలో మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, మనం తీసుకొని తెప్పిస్తున్నాం. 4 days లో రోడ్ రావాలి అంటే మేము 7 days లో తీసుకొస్తున్నాం. మధ్యలో కూడా 24 hours రెస్ట్ ఇచ్చి 2 ప్లేసెస్ లో 3 ప్లేసెస్ లో ఇచ్చి తీసుకొస్తున్నాం. అంటే వచ్చే రోజు నుంచి పాలు ఉంటాయి మన దగ్గర. ఓకే, మీరు తేయడం కూడా ఆ విధంగా తెస్తున్నారు? ఆ విధంగానే. ఓకే, స్టాప్ ఎక్కువ చేస్తారు. అవునవును, మనకు తొందరగా తెప్పిస్తే ఇంకా 10-15 days మనకు టైం వెళ్ళిపోతాయి సెట్ చేయడానికి. కానీ ఇది సరిగా ఆపి తీసుకొస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే క్లైమేట్ చాలా చేంజ్. అక్కడ హర్యానాలో ఇప్పుడు 3 degrees 4 degrees 5 degrees టెంపరేచర్ ఉన్నది. పచ్చి ఇంటున్నాయి బెరలు. అది ఆ టెంపరేచర్ కి తీసుకురావాలి అంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువనే తీసుకోవాలి అవుతుంది ఇప్పుడైతే. ఓకే, గేదెలు. అవును, గీదె మీద టెంపరేచర్ ఎంత 3-4 degree అంటే ఎట్లా ఉంటాయి జావేద్ భాయ్? ఎక్దమ్ కూల్ అయిపోతుంది. అవును, మళ్ళీ ట్రావెలింగ్ లో గాలి కూడా కొడితే ఉంటాయి. అవును, అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కోల్డ్ అయ్యే ఛాన్సెస్, సిక్ అయ్యే ఛాన్సెస్, దూడలు కూడా చాలా సిక్ అవుతాయి అట్లా. అవునవును, డెఫినెట్ గా. ఇంకొకటి మదార్ భాయ్, ఇప్పుడు గేదెలలో, హర్యానా గేదెలలో చాలా మంది హర్యానా గేదెలతోని ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. ఇప్పుడు నెక్స్ట్ 2 months అయితే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు స్టార్ట్ చేసేది. బెటర్ ఏదంటారు తీసుకోవడానికి? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు కూడా ఉన్నది. ఓకే, వర్షాకాలంలో బర్రె తీసుకుంటే మీకు 10,000 15,000 తక్కువలో దొరుకుతాయి. ఓకే, అప్పుడు పాల డిమాండ్ ఉండదు. అవును, నిజం చెప్పాలి అంటే. అవును, కరెక్ట్. ఎందుకంటే చాలా బర్రె ఎక్కడైనా ఇంతే ఉంటాయి. ఓకే, పాలు ఎక్కువ ప్రొడక్షన్ అయిపోతాయి. అప్పుడు పాలమ్మాలి అంటే మనకు కొత్త వాళ్ళకు ఇబ్బంది అవుతాయి. పాత వాళ్ళకు సెటప్ ఉన్నది అదే వెళ్ళిపోతాయి. కొత్త వాళ్ళకు డిస్టర్బ్ అవుతారు. ఈ టైం లేకుంటే సమ్మర్ దగ్గర బర్రె మీద పోని 10,000 15,000 ఎక్కువ కావచ్చు, కానీ మీకు పాల డిమాండ్ ఎక్కువ ఉంటాయి. మీరు అప్పుడు ఎక్కువ మంచిగా సెటప్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కెటింగ్ తొందరగా చేయవచ్చు. ఇంకా మీకు ప్యూర్ పాలు ఉంటాయి. ఇంటికి పోస్తే కూడా ప్యూర్ పాలు వస్తున్నాయి అంటే ఆ టైంలో ఎవరైనా కల్తీ చేస్తే కూడా ఆ పాలు ఎవరికి నచ్చదు. మీది ప్యూర్ పాలు ఆ ఇంటికి వెళ్ళింది అనుకో, డెఫినెట్ గా మీకు వాల్యూ ఉంటాయి ఆ పాలు. అప్పుడు మీకు ఒక్కసారి కస్టమర్ సెట్ అయిపోతే ఎక్కడ వెళ్ళదు. ఒకసారి మార్కెట్ రైతుకు వచ్చేసింది అంటే, ఒకసారి గెయిన్ అయిందంటే ఆ మార్కెట్ తోని త్రూ వెళ్ళవచ్చు మంచిగా. మీరు రేపు మళ్ళీ తేడా చేయకూడదు. అవును, పాలు తగ్గిపోతే కొంచెం నీళ్ళు కలిపి మళ్ళీ ఎట్లా ఇస్తే మళ్ళీ అది మార్కెట్ ఎప్పుడు ఉండదు. ఓకే, అవును, కరెక్ట్. నమ్మకం తీసుకురావడానికి సంవత్సరం కాదు 100 సంవత్సరం పోవచ్చు. నమ్మకం తీయడానికి ఒక్క డే సాల్, ఒక్క టైమే సాల్. సో ఆ ప్రకారంగా అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. టైం ప్రకారం మంచిగా సెటప్ చేయాలంటే ఈ టైం ఇస్ బెటర్. ఎందుకంటే అందరి దగ్గర ఇప్పుడు సంక్రాంతి వెళ్ళినాక పాలు వర్షాకాలంలో ఎవరు తీసుకున్నారు బర్రెలు చాలా తగ్గిపోతాయి. అవును, ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త వచ్చినాక దానికి పాలు మన దగ్గర ఉంటే మనం బాగా మంచిగా అమ్మవచ్చు. ఇంకొకటి, మీరు 10 గేదెలు వాళ్ళకి ఇస్తారు కదా లోన్ వాళ్ళకి కానీ, లేకుంటే డైరెక్ట్ 10 గేదెలు ఇప్పుడు వచ్చి కొన్నారు, డైరెక్ట్ క్యాష్ తోని కూడా కొంటున్నారు చాలా మంది. అప్పుడు 10 గేదెలు కొనే వాళ్ళకు ఏ విధంగా ఉంటది? వాళ్ళు బడ్జెట్ అంటే ప్రతి గేదె సేమ్ ఉంటుందా, లేకుంటే ఇంత అమౌంట్ అనేది 10 ఒక్క మాట చెప్తా. ఒక్క వాల్యూమ్ లో ఒక్క ఎవరేజ్ లో 14 లీటర్స్ రావాలి అంటే 1,40,000 1,45,000 1,35,000 ఆ రేంజ్ లో బర్రెలు సెట్ అవుతాయి. దాంట్లో ఒక 160 బర్రె కూడా ఉండవచ్చు, ఒక బర్రె 150 కూడా ఉండవచ్చు, ఒక బర్రె 120 కూడా ఉండవచ్చు. ఆ వాల్యూమ్ ఒక సాచురేట్ మతలబ్ 10 బెఫెలోస్ పైన కింద అయ్యి ఒక ప్రైస్ సెట్. అవును, ఒక సెట్ అవుతాయి. వాల్యూమ్ కూడా పాలది కూడా అట్లనే ఉంటాయి. కొన్ని బ్యారెల్ 16 లీటర్స్ ఇస్తాయి, కొన్ని 18, కొన్ని 12, కొన్ని 14, కొన్ని 13. ఒక ఎవరేజ్ 14-15 పట్టుకోవాలి. ఓకే, మొత్తం యావరేజ్ మీద బల్క్ మీద అట్లా ఇట్లా ఈ విధంగా మీరు చూపిస్తారా? రైతుల కొటేషన్ లెక్క ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ 10 బెఫెలో 12 lakhs కి ఈ టైప్ బెఫెలోస్ వస్తాయి, 14 lakhs కి టైప్ బెఫెలోస్ వస్తాయి, ఆ విధంగా చెప్తారా? అవన్నీ కొటేషన్ ఇచ్చేస్తారు మీరు రైతులకు. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు 10 బెఫెలో తీసుకున్నారు. రేట్ సెట్ అయినాక జావేద్ భాయ్ ఒక 13 lakhs 14 lakhs 14.5 15 ఎవరు ఇష్టం ఎట్లా ఉన్నది, రెండు ఇతలు నాకు ఇంత పాలు కావాలంటే అది మేము సెట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, మీకు అది కాదు, మీరు ఒక బర్రెకి 160 ఇస్తున్నారు, ఒక బర్రెకి 120, మీకు లేదు. అది ఒక పాయింట్ ఉంటాయి, ఒక క్లబ్ చేసి పాలు ఇచ్చేది గేదెలు ఇచ్చేస్తాం. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్, ఏదన్నా 10 బెఫెలో తీసుకునే వాళ్ళకు కూడా ఇంత మంచి ఆఫర్ ఉందో చూడొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 lakhs పెట్టినారు అనుకోండి, ఆ 12 lakhs లో ఇంత మిల్కింగ్ అనేది ఇచ్చే బెఫెలోస్ టాప్ క్వాలిటీ బెఫెలో మీకు ముర్రా కానీ కావాలన్నా తీసుకోవచ్చు. 10 బెఫెలోస్
జాఫరాబాదీ 10 కావాలన్నది ఇది అయితే మనం ముర్రా గురించి ఇట్లా మర్జీ చేసి ఇస్తారా జాఫరాబాదీ ముర్రాని మర్జీ అట్లా కూడా అంటే చేసి ఇస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ముర్రా గురించి రేట్స్. అవును అదే బనీలో తీసుకుంటే 12 lakhs లో 12.5 lakhs 11.5 lakhs లో అదే 10 అదే మిల్క్ ఫీల్డ్ ఉంటుందా? అదే మిల్క్ ఫీల్డ్ ఉంది. ఓకే, కానీ ప్రైస్ అనేది తగ్గుతుంది, డిఫరెన్స్ అవుతాయి, బ్రీడ్ కి డిఫరెన్స్ ఉన్నది. ఓకే డెఫినెట్ గా ఒక మర్సిడీస్ ఉంటే ఒక మారుతి సుజుకి అనేది అనుకోండి. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ, ఇష్టపడేది ఎక్కువ అంటే ముర్రా జాతికి ముందుగా నుంచి డిమాండ్ ఉన్నది. అక్కడే మంచి డిమాండ్ లో అమ్మిపోతున్నాయి. ఎందుకంటే మనం ఒక కస్టమర్స్ హైదరాబాద్ లో పోయి తీసుకుంటలేదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ వస్తారు, డైరీ ఫార్మర్స్ తీసుకొస్తారు, హర్యానా అట్లానే గుజరాత్ అట్లానే. ఇంకొకటి ఇప్పుడు గేదెలు ఒక 2 గేదెలు ఏదైనా రైతు తీసుకుంటారు మీ దగ్గర వచ్చి, తీసుకున్నప్పుడు అతనికి ఏ విధంగా గ్యారంటీస్ ఇంత అంటే మీరు ఏ విధంగా సహాయపడతారు వాళ్ళకు వచ్చి తీసుకుంటే? కొత్తగా వచ్చిండు అతను, ఆ విధంగానే ఇక్కడ జావేద్ భాయ్ నా దగ్గర కూర్చుంటే నా దగ్గర బేరం చేసినప్పుడు కూడా నేను బర్రె వచ్చే ముందుగానే చెప్తాను, ఇది తినిపియాలి, ఈ టైంకు ఇంత దానా వేయాలి, ఇంత కాల్షియం ఇంత మినరల్ మిక్చర్ వాడితేనే మీకు పాలు వస్తాయి. అది మీరు ఇది చేయలేకుంటే బర్రె తీసుకుపోకూడదు. అదే చలికే బర్రె వాడుకోండి, ఓకే మీరు అలవాట లేదు, దానికి అలవాట లేదు, దీనికి అలవాట లేదు, తిరిగి వచ్చి నాకు పాలు ఇవ్వాలంటే అదే బెటర్. దీనికి రాకూడదు మీరు, ఎందుకంటే తక్కువ డబ్బులు లేదు. అది 2 బర్రెలు మోపినాక ఇది ఒక్క బర్రె మేపితే కూడా చాలు జావేద్ భాయ్. అది 4 నెలల్లో పాలు పడిపోతాయి, ఇది 8 నెలల దాకా మీకు అట్లనే కంటిన్యూస్ గా నడుస్తాయి. ఇది ఒక రైతు సరిగా చేసుకుంటే 6 to 7 months లో బర్రె ఫ్రీ పడతాయి జావేద్ భాయ్, 6 to 7 months. అదే డైరీ ఫార్మర్స్ మనలాగా హైదరాబాద్ లో ఉండే వాళ్ళు పాలు రేట్ మంచిగా ఉన్నది అంటే వాళ్ళకు 4-5 months లో అది పని అయిపోతుంది. దూడ బెఫెల్లో అనేది వాళ్ళది అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఇంకొకటి మదార్ భాయ్, ఇప్పుడు రైతులు చాలా మంది ఇక్కడ హర్యానా కూడా వెళ్తున్నారు, చాలా మంది కింద కమెంట్స్ కూడా చేస్తుంటారు హర్యానాలో సంథింగ్ ఈ విధంగా మోసం అయింది ఈ విధంగా అనేది. రైతులు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే కాకుండా చాలా మంది అక్కడ వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు మోసం అనేది ఏ విధంగా ఉంటది? నేను కూడా చాలా మంది కొద్దు ఇక్కడనే తిరిగి డైరీ ఫామ్ వాడు అక్కడ కూర్చున్న మంచి ముందుగా అంటే ట్రాప్ మీరు ఎట్లా అవుతారంటే ధరలు తక్కువ చెప్తాడు. అవును, అది నిజంగా లేదు. అక్కడ ట్రాప్ అయ్యి వెళ్తారు, ఇక్కడ మార్కెట్ మొత్తం హైదరాబాద్ ఇది మన ఆంధ్ర ఇక్కడక్కడ ఎవరు అమ్ముతున్నారు చూస్తున్నారు పోయి, అరే 1,30,000 అమ్ముతున్నారు, 1,40,000 అంటున్నారు, 1,60,000 అంటున్నారు, 1,70,000 అంటున్నారు. అక్కడ మీరు ఏమి వింటారంటే వాడు ఫోన్ చేస్తే ఆ జాओ सेठ 70,000 में 80,000 में दिला देंगे आपको, మీన్స్ 70,000 80,000 లో మీకు ఇప్పిస్తాం. వెళ్తారు, వెళ్ళినాక 2 రోజు కూడా చూస్తారు, మీకు దొరకదు. 2 రోజు 3 రోజు తిప్పితే వాడు కోపం పడతాడు, ఏం తీసుకుంటలేదు ఇది అంటే ఒక 1-2 యానిమల్స్ చూపిస్తారు, ఇది తీసుకోమని. దాని తర్వాత మీరు ట్రాప్ అయిపోతారు. ట్రాప్ అయినాక డెఫినెట్గా మీరు తీసుకుని వస్తారు. అక్కడ పాలు చూసినా ఇక్కడ పాలు దొరకదు, ఏమేం వాళ్ళు చేసి ఒకసారి అతను బండి మీద ఎక్కించిందంటే అతనికి మనకు సంబంధం ఉండదు. ఏం లేదు జావేద్ భాయ్, ఏం లేదు, మధ్యలో మొత్తం చచ్చిపోతే కూడా వాడుకు ఏం లేదు. అవును, వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి ఏముండదు. నేను చాలా వీడియోలో ఇదే విషయం చెప్తా ఫ్రెండ్స్, ఎవరన్నా ఎంత మంచి అవగాహన ఉన్న వాళ్ళు కూడా అక్కడ ట్రాప్ అయి మోసపోతుంటారు. ఇంకా జావేద్ భాయ్ మన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అక్కడ పోయి దళారి ఉన్న లేకుంటే మధ్యలో ఇప్పించే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు ఏం అనుభవం ఉన్నది నాకు చెప్పు. అవును, నిజం చెప్పాలి అంటే ఏం అనుభవం ఉన్నది? ఎవరైనా అక్కడ పోయి ఇక్కడ రా ఇంతలో దొరుకుతాని మన వాళ్ళు కూడా చెప్తే కూడా వాడు ఒక్క బర్రె లైఫ్ లో మేపలేదు. అవును, వాడు డైరీ పెట్టలేదు. మీరు వస్తారు, ఈ బర్రె అన్నా ఇంతలో, ఈ బర్రె ఇంతలో అన్నా, ఈ బర్రె ఇంతలో అన్నా, వాడు కమిషన్ 5,000 తీసుకుంటాడు, ముందుగా నుంచి ఏమైనా పెట్టుకుని తీసుకుంటాడు. మళ్ళీ వాడు ఫోన్ మీద మాట్లాడు కమ్యూనికేషన్ చేశాడు, వాడు ఇంటి చూడలేదు, మీరు వాడు ఫామ్ చూడలేదు, వాడి గురించి ఏం తెలియదు, వాడు తెలుగులో మాట్లాడని మీరు వెళ్ళిపోయినారు. మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ అయితే, ఏమైనా బర్రె చచ్చిపోతే, లేకుంటే మీ దగ్గర వచ్చి పాలి లేకుంటే ఏం చేసుకుంటారు చెప్పండి? వాడు బాధ్యత తీసుకుంటారు? లేదు, ఇప్పించిన దాని తర్వాత మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, వాట్సాప్ లో కూడా మెసేజ్ లిఫ్ట్ చేయరు. కొంతమంది అక్కడ ఏం చేస్తున్నారంటే హర్యానాలో కొంతమంది ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళని పెట్టుకొని అది నడుస్తుంది. అది చాలా మంది అయితే హర్యానాలో ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళని హైర్ చేసుకుని మంచి ఇంత శాలరీ లేకుండా కమిషన్ బేస్ మీద పెట్టుకొని వాళ్ళకు ఇక్కడ నుంచి కాల్ చేసిన వాళ్ళని రైతుల్ని తెలుగులో తెప్పించుకొని అక్కడ నుంచి రైతులు తెలుగులో మాట్లాడి మన వాళ్ళు ఏంటంటే తెలుగులో వస్తుంది కదా మన అతను కదా హెల్ప్ చేస్తారన్నాడు. అతను మీడియేటర్ ఉంటాడు కదా, అతనికి ఏం అనుభవం ఉండదు, ఫామ్ ఉండదు. మీరు మజార్ భాయ్ దగ్గర తీసుకోవాలని నేను చెప్పను, మీరు ఎక్కడన్నా తీసుకోండి, కానీ మీరు మీ లోకల్ మీరు హైదరాబాద్ లో మీకు తెలంగాణ ఆంధ్రాలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వచ్చి 2 times మిల్కింగ్ చూసుకొని వాళ్ళ నమ్మకమా ఒక 5,000 ఎక్కువ ఉన్నా మీరు నమ్మకంగా తీసుకొని వెళ్ళొచ్చు. ఏదైనా పెద్ద ఇష్యూస్ ఉన్నా వాళ్ళు మీకు ఏదైనా రెస్పాన్స్ ఇస్తారు. ఎక్కడైనా ఎక్కువ ఉండదు. అవును,
బర్రెకి ఒక ప్రైస్ ఉంటాయి, అవును అక్కడ కొనిన తర్వాత ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఉంటాయి, అవును రైట్. ఆ ఎక్స్పెన్సెస్ లో కూడా మొత్తం రిస్క్ ఉంటాయి ఇక్కడ దాకా వచ్చి. దూడ చెప్పు చనిపోవడం, నాకు, కాలు ఒక ఇరిగిపోవడం. 10 యానిమల్స్ తీసుకొస్తే ఒక బర్రెకి కూడా ప్రాబ్లం అయితే మీరు అయితే ఆ బర్రె తీసుకోపోరు కాదు. అవును మీరు ఏం మంచిగా ఉన్నది అది తీసుకోపోతారు. అవును ఆ బర్రె మేము ఉంచుకుంటాం లేకుంటే లాస్ లో అమ్ముతాం, ఎట్లయినా మాది, అది మీది కాదు. అదే సొంతం మీరు తీసుకొస్తే ఒక 2 బర్రె ఒక 10 యానిమల్స్ తీసుకొచ్చినారు అనుకో, 12 lakhs కి అయింది మీకు. అవును 2 బర్రెలు పాడిపోయింది అనుకో, అది 120 వేరే బర్రెల మీద వేసేస్తే ఆ బర్రె ఎంతలో పడింది మీకు అవును చెప్పండి. అంతే. 150 160లో ఒక బర్రె పడేలాగా అవుతాయి. అవును అయితే కాదు, మళ్ళీ అది అంతా పడిన తర్వాత ఈ 2 బర్రె పాలు అది ఆ బర్రెలు ఇస్తాయి లేదు కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జావేద్ భాయ్ చెప్పడానికి. అంటే ఇది మేము కూడా ఇక ఈజీ పని చేయలేదు, మేము కూడా లాసెస్ లో వెళ్ళినాం, చాలా ఇక చాలా దెబ్బ తినినాం, మనుషులకు పోయాం. ఇప్పుడు అయితే మనకు అనుభవం అయింది, ఇంత సంవత్సరం నుంచి చేస్తుంటే ఒక సెటప్ అయిపోయింది. వీళ్ళది ఎట్లుంటుంది ఫ్రెండ్స్, మజార్ బైది నేను కూడా చూశాను. వీళ్ళకి పర్టికులర్ కొంతమంది ప్రైమ్ అక్కడ ఉంటారు, సెలెక్షన్ చేసే వాళ్ళు, పంపే వాళ్ళు. వీళ్ళ డబ్బా వాళ్ళ వీళ్ళ అతను ఉంటారు, లారీ అతను వీళ్ళ అతను, అందుకనే ఇంత సేఫ్గా వస్తాయి. మీరు హర్యానా వెళ్ళాలనుకున్న ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ చేసి కూడా వెళ్ళొచ్చు మీరు. కానీ బెటర్ టు మీరు ఇక్కడ ఉంటేనే తీసుకోవడం బెటర్. లెక్క ప్రకారం ఒక 10 దగ్గర ఒక 5 తీసుకొని తర్వాత మీరు చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఆవుల మీద సెకండ్ ప్రాబ్లం ఏమైంది అంటే ఫుడ్ విషయం. ఇంకా అవును ఇక్కడ మనకు 3 పూట తినడానికి అలవాట. ఇక్కడ రోటీ ఒక్కసారి తింటే 2 టైం 3 టైం బియ్యం తింటాం, అక్కడ బియ్యం మీకు అస్సలు కనిపించదు. అదే రోటీ తినాలి, అది కూరలు వేరే డిఫరెంట్. మీరు మనం తినేదానికి దాన్ని తినడానికి అదే ఒక రోజు 2 రోజుల్లో మనకు చిరాకు వస్తాయి, ఏమైనా కొన్ని వచ్చేస్తాం, తర్వాత తిప్పుతూనే ఉంటారు 200 kilometers డైలీ. అదే బేజారైపోతాం, ఏం చేయాలి తీసుకుంటాం. అప్పుడు మంచి 2 రోజు మంచి కోసం మనం తిరిగినాం, ఏమైనా తేడా ఉంటే కూడా కొన్నాం. అవును దాని తర్వాత 3rd డే నుంచి తేడా కాదు ఏమైనా ఉంటే కూడా తీసుకుంటారు. కరెక్ట్, ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్. ఆవుల మీద దేశీయ ఆవులు కూడా చేసిరు మీరు, కాంక్రేజ్ మంచి బ్రీడ్స్ తెచ్చాం మీరు. ఇప్పుడు ఎందుకు ఆవుల మీద చేయడం లేదు? యాక్చువల్గా అంటే లంపీ డిసీజ్ వచ్చిన తర్వాత నేను కొంచెం ఆపేసిన, నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే ఆ డిసీజ్ వచ్చిన తర్వాత ఆవులు సరిగా కావాలంటే 2-3 సంవత్సరం వెళ్ళిపోతున్నాయి అక్కడే. అది వచ్చి పాలు కూడా సరిగా ఇవ్వాలంటే కొంచెం కష్టమే. ఇంకా తేవడానికి కూడా చాలా ప్రాబ్లం జరిగింది, మీకు తెలుసు కదా. ఒక బర్రె మీద మనకు 15,000 16,000 17,000 అక్కడ నుంచి ఖర్చు అయితే ఆవుల మీద 25,000-30,000 వస్తున్నాయి ఖర్చులు. ఆ ఖర్చులు ఎవరు ఇస్తారు? ఇక్కడ నుంచి నేను కూడా అడిగినా అనుకో, ఎంతలో ఆవు అంటే అక్కడ 40,000 50,000 అంటాడు. నేను ఆవు అక్కడ 30,000 ఎక్స్పెన్సెస్ చేసి అదే 50 మీద 80 అయిపోయింది. నేను అమ్మితే 85,000 ఎక్కడ పోయి అక్కడ 40,000 దొరుకుతున్నాయి, మీరు డబుల్ తీసుకున్నాను అంటారు. ఎందుకు టెన్షన్? అందుకే ఆవులేదని. ఒక టైంలో కాంక్రేజ్ ఆవులు అమ్మే దాంట్లో చాలా 100 ఆవులు తెచ్చాం మీరు ఫ్రెండ్స్. ఆవులు అయితే టాప్ క్వాలిటీ. నేను ఫామ్లో ఎప్పుడు చూసినా సైవాల్, రాటి, థార్పర్కర్, గిర్, కాంక్రేజ్ ఆవులు ఒక 50 దాకా ఉంటుండే. మేబీ నేను ఒక మొత్తం ఒక సెటప్ తీసుకుంటున్నాను, దాంట్లో 300 ఆవుస్ ఉంటాయి గిరిజాతి. దాంట్లో ఒక 100 మిల్క్ ఇచ్చేది ఉన్నది, ఒక 2 years పిల్లలు కూడా ఉన్నది. అది డీల్ ఫైనల్ అవుతుంది జావేద్. అది అయితే అప్పుడు లోకల్ ఇస్తాం, లోకల్ మంచి క్వాలిటీ బ్రీడ్ ఇస్తాం, అది డెఫినెట్ గా. అవి కూడా స్టార్ట్ చేస్తారంట ఆవులది కూడా. ఇప్పుడు ఏంటంటే దేశీయ ఆవులు బ్రీడ్ తెచ్చి చాలా మంది అమ్ముతలేరు, కొంతమంది ఉన్నారు. అందులో మన వాళ్ళు ఉంటే ఏంటంటే బ్రీడ్ ని ఏ విధంగా తీసుకోవాలనేది కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా కాంటాక్ట్ చేయండి మదార్ భాయ్కి. ఆవులు కావాల్సిన వాళ్ళు రండి, నచ్చితేనే తీసుకోండి. మీరు 2 times మిల్కింగ్ చూసుకోండి, మిల్కింగ్ చూసిన తర్వాత కూడా మీకు అర్థం. ఎవరైనా పెట్టుకోవాలి అంటే కూడా నేను హెల్ప్ చేస్తా జావేద్ భాయ్. మా డీలర్స్ ఎవరు ఉన్నారు అక్కడ పంపించేస్తా, డైరెక్ట్ పోయి కొనండి. ఆవుల వాళ్ళు ఎందుకంటే ప్రెసెంట్ అయితే నేను తెస్తలేదు, అందుకోసం నేను ఎవరికి తెలియం కూడా ఇప్పుడైతే, నాకు అంత టైం లేదు. ఎవరైనా దేశీయ ఆవుల గురించి కూడా కావాలి, ఓన్లీ దేశీయ హెచ్ఎఫ్ కూడా. హెచ్ఎఫ్ ఆవులు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే హర్యానా దూరం ఎక్కడైనా వెళ్ళాలి, ఎక్కడైనా తీసుకోవాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తారు, మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు, అది కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, మీకు నచ్చిన 100 ఆవు గేదెలలో మీకు నచ్చిన గేదెలు తీసుకోవచ్చు. ఏదన్నా గేదె మీకు పాలు తక్కువ ఇచ్చినా వచ్చి ఇక్కడ చూసుకున్న తర్వాత వేరే ఆప్షన్ అనేది ఉంటుంది. ఏదో 10 గేదెలు ఉన్నాయి, ఒకటి తీసుకున్న తర్వాత ఆప్షన్ లేదని కాదు. 100-200 గేదెలలో మీకు నచ్చిన గేదె తీసుకోవచ్చు, ఆ విధంగా ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వచ్చి మీరు విజిట్ చేయండి ఫామ్కి. కొనడం కన్నా విజిట్ చేసి చూసి తర్వాత కొనడం మేలు. ఒకసారి రండి ఫామ్కి, అన్ని ఫామ్లు తిరిగి తర్వాత మదార్ భాయ్ దగ్గర వచ్చి గేదెల క్వాలిటీ చూసి చూడండి. థ్యాంక్ యూ, జై హింద్.